బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇస్లామాబాద్ శాంతి చర్చల్లో బిగ్ ట్విస్ట్. శాంతి చర్చల్లో ఇటు అమెరికాకు ఇరాన్ రెండు కండిషన్స్ని పెట్టింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలి, అలాగే స్తంభించిన ఇరాన్ ఆస్తులను రిలీజ్ చేయడం. ఈ రెండు కండిషన్స్ని ఇరాన్ ఇటు అమెరికా ముందు పెట్టింది. పాక్ ప్రధాని ఇటు షరీఫ్తో ఇరాన్ బృందం ముందుగా చర్చలు జరుపుతుంది. ఈ కండిషన్స్ ఒప్పుకుంటేనే ఇటు అమెరికాతో చర్చలకు వస్తామంటూ ఇరాన్ లీడర్స్ చెప్పుకొస్తున్నారు. నిన్న మొన్నటి నుంచి కూడా ఇవే కండిషన్స్ని వాళ్ళు ప్రధానంగా ముందు పెట్టే ప్రయత్నం చేశారు. మొదటగా ఇటు లెబనాన్ పైన స్ట్రైక్స్ ఆపాలి, అలాగే ఇరాన్కు సంబంధించిన ఆస్తులను అంటే ఇరాన్కు సంబంధించిన ఫైనాన్షియల్ అసెట్స్ని రిలీజ్ చేయాలి. శాంతి చర్చలకు ముందు ఇటు ఇరాన్ అమెరికా నేతలు హెచ్చరికలను జారీ చేశారు. ఇటు గతంలో ఒకసారి చూస్తే కనుక ఇటు అమెరికాతో చర్చలు విఫలమయ్యాయి, అమెరికా పైన మాకు నమ్మకం లేదంటూ ఇరాన్ స్పీకర్ గలిబాఫ్ ప్రకటించాడు. ఒకవేళ చర్చలు విఫలమైతే ఇరాన్పై భీకర దాడులు తప్పవంటున్నాడు ట్రంప్. ఇరు దేశాల నేతల ప్రకటనలతో ప్రస్తుతానికి చర్చల పైన తీవ్ర ఉత్కంఠం నెలకొనుంది. ఇటు ఒక ప్రాక్సిమిటీ ఫార్మాట్ని ప్రస్తుతానికి ఫాలో చేస్తున్నారు. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరుగుతున్న ఈ పీస్ టాక్స్ పాకిస్తాన్లోని ఒక లగ్జరీ హోటల్ సెరీనా హోటల్ అనే ఒక హోటల్లో జరుగుతున్నాయి ఈ పీస్ టాక్స్. కానీ ఈ పీస్ టాక్స్ ఎలా జరుగుతున్నాయి అంటే ఒక ప్రాక్సిమిటీ ఫార్మాట్ అంటే ఏంటి? ఒకటే హోటల్లో ఇటు ఇరాన్ అఫీషియల్స్ ఇటు అమెరికా అఫీషియల్స్ ఉంటారు. కానీ ఒకరిని ఒకరు ఎదురు పడకుండా డిఫరెంట్ బ్లాక్స్లో వాళ్ళని పెడతారు. డిఫరెంట్ రూమ్స్లోనే వాళ్ళని పెడతారు. పాకిస్తాన్ అఫీషియల్స్ అంటే పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్ అలాగే మిగతా అఫీషియల్స్ మొదటగా ఇరానియన్స్ ఎక్కడున్నారో ఆ రూమ్స్కి వెళ్ళి వాళ్ళతోని చర్చించుతారు. మీకు ఏ అంశాల గురించి మీరు డిస్కస్ చేయాలనుకుంటున్నారు, మీ కండిషన్స్ ఏంటని. ప్రస్తుతానికి ఇరాన్ రెండు కండిషన్స్ని ముందుకు తీసుకొచ్చింది. ఇమీడియట్గా లెబనాన్ పైన స్ట్రైక్స్ని నిలిపివేయాలి, దాంతోపాటు ఇటు ఇరాన్కి సంబంధించిన ఫైనాన్షియల్ అసెట్స్ని రిలీజ్ చేయాలి అంటూ అమెరికాకి రెండు కండిషన్స్. ఈ రెండు కండిషన్స్కి ఒప్పుకున్న తర్వాతనే పీస్ టాక్స్లో పాల్గొంటామంటూ మొండి చేయి చూపిస్తుంది ఇరాన్. ప్రస్తుతానికి చర్చలకు రానంటుంది ఇరాన్. ఈ రెండు కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే ఇటు అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ ఆఫీషియల్స్ చెప్తున్నారు. పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్ ప్రస్తుతానికి ఆ ఫైల్స్ ఆ కాపీస్ని పట్టుకొని ఒక కాన్ఫరెన్స్ రూమ్ నుంచి ఇంకొక కాన్ఫరెన్స్ రూమ్ అమెరికన్స్ ఉన్న రూమ్కి ఆ ఫైల్స్ మోస్తున్నారు వీళ్ళు ప్రస్తుతానికి. అది సిచ్యువేషన్. సో మొదటగా మరి అమెరికా వాటికి ఒప్పుకుంటుందా? ఒకవేళ ఒప్పుకుంటే దాని తర్వాత జరిగే పరిణామాలు ఏంటి? ఒకసారి మనం చూస్తే కనుక ఇరాన్ కండిషన్స్ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళే ప్రతి షిప్ $2 మిలియన్ డబ్బులు కట్టాలి మాకు. అది నేను ఒమాన్ అనే దేశం ఆపోజిట్లో ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి ఒకవైపు ఇరాన్ ఉంది, ఇంకొక వైపు ఒమాన్ ఉంది. ఈ రెండు దేశాలు ఆ టోల్ ద్వారా అంటే ప్రతి షిప్ $2 మిలియన్ పే చేస్తే ఆ డబ్బులని మేము పంచుకుంటాము. అలాగే యుద్ధంలో మేము నష్టపోయాం కాబట్టి మా దేశాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకుంటామంటూ ఇరాన్ ఈ కండిషన్ ముందు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారి ఈ మీటింగ్లో ఇటు ఇరాన్ అలాగే అమెరికాకు సంబంధించిన అఫీషియల్స్ ఎవరైతే పాల్గొంటున్నారో ఆ లిస్ట్ ఒక్కసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. మొదటగా మనం అమెరికాకు సంబంధించి చూస్తే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, అలాగే ఇటు స్పెషల్ ఎన్వాయ్ ఒక రకంగా ట్రంప్ అడ్వైజర్ అని చెప్పొచ్చు స్టీవ్ విట్కాఫ్, దాని తర్వాత జెరెడ్ కుష్నర్ ఇటు ప్రెసిడెంట్కి ఫార్మర్ అడ్వైజర్ బట్ ట్రంప్కి ఒక ఫ్రెండ్ అని చెప్పొచ్చు, అడ్వైజర్ అని కూడా చెప్పొచ్చు. అలాగే బ్రాడ్ కూపర్ సెంట్కామ్ కమాండర్. సెంట్కామ్ అంటే ఇటు అమెరికాకు సంబంధించిన ఆర్మీ చీఫ్స్ అందరికీ ఈ బ్రాడ్ కూపరే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అయినా కమాండ్స్ అయినా ఆర్మీకి అయినా నేవీ ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరికీ ఇచ్చే పర్సన్ బ్రాడ్ కూపర్ అని చెప్పొచ్చు. సో అక్కడి నుంచి కమాండ్స్ ఎక్కడి నుంచి అయినా ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా తను కమాండ్స్ ఇవ్వచ్చు. ఇరాన్ తరఫున మనం చూస్తే కనుక మొహమ్మద్ బాగర్ గలిబాఫ్ పార్లమెంట్ స్పీకర్, అలాగే అబ్బాస్ అరగాచి ఫారెన్ మినిస్టర్, దాంతోపాటు మాజిద్ తఖత్ రవాన్షి డిప్యూటీ ఫారెన్ మినిస్టర్, దాంతోపాటు సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మొహమ్మద్ బాగర్ జోల్హదర్,
అలాగే పాకిస్తాన్ నుంచి మనం ఒక్కసారి చూస్తే కనుక పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్, ఇటు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ఇటు ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్, అలాగే మొహమ్మద్ ఆసిమ్ మలిక్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో ఈ పాకిస్తాన్ అనే ప్లేస్లో పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తుల్లో మూడో వ్యక్తి ఇషాక్ దార్ ఫారెన్ మినిస్టర్, ఆ ఫారెన్ మినిస్టర్ అలాగే మొహమ్మద్ ఆసిమ్ మాలిక్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. వీరిద్దరూ ఇరాన్కి సంబంధించిన కండిషన్స్ని, ఆ ఫైల్స్ని, ఆ ప్రపోజల్స్ని ఆ హోటల్లో సెరీనా అనే ఆ లగ్జరీ హోటల్లో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వాళ్ళు బై హ్యాండ్ తీసుకొని వెళ్తుంటారు. దాని తర్వాత అమెరికా దానిపైన ఎలా రెస్పాండ్ అయింది, అమెరికన్ అఫీషియల్స్ ఎలా రెస్పాండ్ అయ్యారు, ఇటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఎలా రెస్పాండ్ అయ్యాడు అన్న ప్రపోజల్స్ని మళ్ళీ ఇరాన్ దగ్గరికి వాళ్ళు నడుచుకుంటూ మళ్ళీ ఆ హోటల్లో ఇటు ఇరానియన్ సైడ్ మళ్ళీ వెళ్ళి వాళ్ళకి ఆ ప్రపోజల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే ఇటు ఇరాన్ రెండు కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే చర్చలకి మేము సిద్ధంగా ఉన్నాం, అప్పటిదాకా అసలు చర్చించే అవకాశం కూడా లేదు, మాకు అమెరికా మీద నమ్మకం లేదు అంటూ స్ట్రాంగ్గా ఇటు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తే ఇరాన్కి సంబంధించిన ఈ మహమ్మద్ బాగర్ గాలిఫ్ అంటే పార్లమెంట్ స్పీకర్, తను ఇటు పాకిస్తాన్కి వెళ్ళే సమయంలో తన ఫ్లైట్లో కొన్ని ఖాళీ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీట్లలో చనిపోయిన చిన్న పిల్లలకి సంబంధించిన ఫొటోస్ని కూడా పెట్టారు. అప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చాలా క్లియర్గా, ఇరాన్లో మేము ఎంతో నష్టపోయాం, ఎన్నో ప్రాణాలను కోల్పోయాం, ఇటు అమెరికా చెప్పే కళ్ళబొల్లి బాటలను ఊరికే నమ్మము, మేము అలాంటి పరిస్థితుల్లో లేము అంటూ కూడా ఆయన చెప్పారు. సో మొత్తం మీద ఇరాన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది అమెరికా మెడలు వంచడానికి. మరో పక్కన ట్రంప్ రానున్న ఎలక్షన్స్లో ఓడిపోయే అవకాశం కూడా ఉంది. ఈ యుద్ధం నుంచి ఒక ఎగ్జిట్, తన పేరుని తన ప్రతిష్టని అమెరికా పరువుని కాపాడడానికి ఒక ఎగ్జిట్ కావాలి, ఆ ఎగ్జిటే పాకిస్తాన్. ఒకవేళ చర్చలు గనక విఫలమైతే పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇటు ఇజ్రాయెల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లెబనాన్ పైన యుద్ధం ఆగదు, హెజ్బుల్లా పైన నా దాడులు కొనసాగుతూనే ఉంటాయంటూ ఇజ్రాయెల్ చెప్తుంది. మరో పక్కన ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే హెజ్బుల్లా, హౌతీస్, హమాస్ ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్కి సపోర్ట్ని తగ్గించాలి ఇరాన్ అంటూ అమెరికా డిమాండ్స్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి ఫండింగ్ ఇవ్వకూడదు, వాళ్ళకి వెపన్స్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఆర్మీ సపోర్ట్ చేయకూడదు అంటూ అమెరికా డిమాండ్స్ తీసుకొస్తుంది. సో మొదటగా ఇరాన్ తీసుకొచ్చిన ఆ రెండు డిమాండ్స్ని ప్రస్తుతానికి అమెరికా పూర్తి చేస్తేనే చర్చలు జరుగుతాయంటూ ఇటు ఇరాన్ పట్టుపట్టింది. మరి దానికి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుంది, ఆ రెస్పాన్స్ వచ్చిన తర్వాతనే పీస్ టాక్స్ జరుగుతాయంటూ చెప్పుకొస్తున్నారు. ఇటు జేడీ వ్యాన్స్ ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడాడు ఒక్కసారి జేడీ వ్యాన్స్ తన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. Looking forward to the negotiation. I think it's going to be positive. We'll of course see, as the President of the United States said, if the Iranians are willing to negotiate in good faith, we're certainly willing to extend the open hand. If they're going to try to play us, then they're going to find that the negotiating team is not that receptive. So we're going to try to have a positive negotiation. The President has gave us some pretty clear guidelines, and we're going to see. So I hope you guys have a safe flight. We'll certainly take some questions later on, but for now, let's get on the plane and hit the road. We're looking forward to the negotiation. I think it's going to be positive. We'll of course see, as the President of the United States said, if the Iranians are willing to negotiate in good faith, we're certainly willing to extend the open hand. If they're going to try to play us, then they're going to find that the negotiating team is not that receptive. So we're going to try to have a positive negotiation. The President has gave us some pretty clear guidelines, and we're going to see. So I hope you guys have a safe flight. We'll certainly take some questions later on, but for now, let's get on the plane and hit the road. We're looking forward to the negotiation. I think it's going to be positive. We'll of course see, as the President of the United States said, if the Iranians are willing to negotiate in good faith, we're certainly willing to extend the open hand. If they're going to try to play us, then they're going to find that the negotiating team is not that receptive. So we're going to try to have a positive negotiation. The President has gave us some pretty clear guidelines, and we're going to see. So I hope you guys have a safe flight. We'll certainly take some questions later on, but for now, let's get on the plane and hit the road. We're looking forward to the negotiation. రైట్, ఇటు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ చాలా క్లియర్గా ఇరాన్ ఏమైనా గేములు ఆడితే మాత్రం మేము ఊరుకోము, వాళ్ళు నెగోషియేషన్ ఇటు పీస్ టాక్స్ కోసం వాళ్ళు సపోర్ట్ చేస్తే మేము కూడా సపోర్ట్ చేయడానికి ఉన్నాం, యుద్ధాన్ని ఆపడానికి, అంతేకాని మాతో గేమ్స్ ఆడితే మాత్రం ఊరుకునేదే లేదు. ఏదైతే ఒక టీం ఇస్లామాబాద్కి వెళ్తున్నామో ఆ టీం అందరం కూడా
అంత చవటలమేం కాదు అంటూ కూడా జేడీ వాన్స్ గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు ఇస్లామాబాద్లో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు ఇరాన్కి సంబంధించిన ఆఫీషియల్స్ ల్యాండ్ అవ్వడం, వాళ్ళని రిసీవ్ చేసుకుంటే విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ అలాగే ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ వీరు ఎయిర్పోర్ట్కి చేరుకొని ఇరానియన్ ఆఫీషియల్స్ని, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ అలాగే ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగాచి వాళ్ళని రిసీవ్ చేసుకున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. వాళ్ళని రిసీవ్ చేసుకొని ఇటు లగ్జరీ హోటల్ సెరీనా అనే హోటల్కి ప్రస్తుతానికి వాళ్ళందరినీ అక్కడ అకామిడేట్ చేస్తున్నారు. అక్కడికి తీసుకెళ్ళిన విజువల్స్ని చూస్తున్నాం. మీటింగ్కి సంబంధించిన విజువల్స్ని కూడా మనం ఇండోర్లో ఏదైతే చర్చలు జరుగుతున్నాయో దానికి సంబంధించిన విజువల్స్ ఇవి ఎక్స్క్లూజివ్, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ అని చెప్పొచ్చు. ఇటు పాకిస్తాన్లో ప్రస్తుతానికి జరుగుతున్న చర్చలకు సంబంధించిన విజువల్స్లో ఇటు ఇరానియన్ ఆఫీషియల్స్ అలాగే పాకిస్తాన్కి సంబంధించిన ఆఫీషియల్స్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రపోజల్స్ని కానీ ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకోవాలన్న దానిపై జరిగిన మీటింగ్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ని మనం ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం, దానికి సంబంధించిన విజువల్స్ని. సో మొత్తం మీద మొదటగా ఇరానియన్ ఆఫీషియల్స్తోని ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్, ఇరాన్కి సంబంధించిన పార్లమెంట్ స్పీకర్ వీరందరితోని ఇటు పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్ అలాగే ఇటు షాబాజ్ షరీఫ్ వీరంతా మొదటగా ఒక డిస్కషన్లో ఉంటారు. తర్వాత ఆ ప్రపోజల్స్ అన్నిటినీ బై హ్యాండ్ ఇలా నడుచుకుంటూ మళ్ళీ వెళ్ళి అమెరికన్ ఆఫీషియల్స్, అదే హోటల్లో ఉన్న అమెరికన్ ఆఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి ఇటు ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్ ఆ ప్రపోజల్స్ని అంటే ఇరాన్ పెట్టిన కండిషన్స్ని ఇటు అమెరికన్ ఆఫీషియల్స్కి, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ ఏంటనేది మళ్ళీ ఆ ప్రపోజల్స్ని తీసుకొని మళ్ళీ ఇరాన్ దగ్గరికి వెళ్తారు.